వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో గిరిజన రైతులు మోసపోయారు. ఎరువుల దుకాణం యాజమాని మాయమాటలు విని పత్తి పంట దిగుబడి ఎక్కువ శాతం వస్తుందని అత్యాశకు పోయి ఏపుగా ఎదిగిన పత్తి పంటను నాశనం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న పురుగుల మందులను పీచికారీ చేస్తే పంట బాగుంటుందని దుకాణం యాజమాని అదే గ్రామానికి చెందిన భూక్యా అనిల్ సూచన మేరకు తాను స్టార్ కంపెనీకి చెందిన 2 రకాల మందులు కొనుగోలు చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఇక పత్తి పంటకు పీచికారీ చేసిన 2-3 రోజులకు పండుబారి గూడ ఆకు రాలడం ప్రారంభమైందని, ప్రధానంగా 8 మంది రైతులు ఈ మందుల ద్వారా నష్టపోగా మరికొంతమంది రైతులు సుమారు 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మందులను పీచికారీ చేసి నష్టపోయినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో రైతులు సదరు దుకాణ యాజమానిపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పురుగుల మందుల వల్ల నష్టపోయారని మనోవేదనకు గురైన పెద్దతండాకు చెందిన మహిళా రైతు లుడావత్ సునీత అదే కంపెనీకి చెందిన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయడం పట్ల ఆమె భర్త కన్నీటి పర్యాంతమయ్యాడు. ఎరువుల దుకాణం యాజమాని మాయమాటలతో మోసపోయిన తమను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు వేడుకున్నారు. అండ్ టీ ఫ్లవర్ అనే ఈ రెండు కూడా తను అగ్రిటెక్ అనే కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఆ డీలర్ ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ రైతులతో పాటు ఈవెన్ తన ఫీల్డ్ కూడా కొట్టుకోవడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడం జరిగింది, తర్వాత కొన్ని ఆకులు మాడిపోవడం జరిగింది. అల్టిమేట్గా ఏంటిదంటే రైతుకైతే డ్యామేజ్ నష్టం జరిగింది. సో వాస్తవంగా ఏంటిదంటే ఈ బయో కంపెనీ కిందకి వస్తాయి, ఈ పెస్టిసైడ్స్ యాక్ట్ కిందకి రావు. ఈ బయో కంపెనీలు ఏంటంటే కంపల్సరీగా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి G3, G4 అనే ఫార్మ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 2022లో కమిషనర్ గారికి అప్లై చేసినట్టుగా ఒక ఫామ్ అయితే ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్. బట్ వాళ్ళ దగ్గర కమిషనర్ గారు ఇచ్చినట్టుగా ఎటువంటి ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అయితే లేదు. వితౌట్ ఆథరైజేషన్, వితౌట్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అతను సేల్ చేసినట్టుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఎస్ఐ గారు మేమిద్దరం కలిసి వాటిని మిగిలి ఉన్న ఏదైతే 20 స్టాక్స్ ఉన్నాయో, 20 బాటిల్స్, వాటిని సీజ్ చేయడం జరిగింది. అయితే నేను 8 ఎకరాల పత్తి వేసుకున్నాను. పత్తికి మందు వాడడం జరిగింది. ఈ మందు పేరు తను స్టారు. ఇందులో ఈ మందు కొట్టిన 2వ రోజు నుంచే చేను అనేది మొత్తం రాలిపోవడం జరిగిందండి. ఈ చేనుకు ఉన్న కాపు కానీ, పూత కానీ, కాయలు కానీ అన్నీ రాలిపోవడం జరిగింది. ఆకు కానీ ఇప్పుడు మొత్తం ఎల్లో కలర్ వచ్చేసి చేను మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు నేను ఈ యాకూబ్ షావలి అనే షాప్లో మందు తీసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. పత్తి మొత్తం 8 ఎకరాలు మొత్తం పోయింది నాది. మిగతా రైతులవి కూడా ఇంకా 40 ఎకరాలు దాకా ఉంది దగ్గర. మిగతా వాళ్ళవి కూడా అందరి ఆగమైంది. ఇప్పుడు దగ్గర 3 లక్షల ఖర్చు పెట్టుకున్న నేను 8 ఎకరాలకు. ఇప్పుడు నేను కౌలు రైతుని. 10 ఎకరాల కౌలు చేస్తున్నా నేను. అందులో 8 ఎకరాల పత్తి వేసుకున్నా, 2 ఎకరాల పొలం వేసిన. పత్తి మొత్తం నాశనం అయింది. ప్రభుత్వం గుర్తించి నన్ను ఆదుకోవాలి.